నటుడిగా బిజీగా ఉన్న మంచు మనోజ్ ఇప్పుడు సంగీత ప్రపంచంలో సరికొత్త అడుగు వేస్తున్నారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ మోహనరాగ మ్యూజిక్ ను ప్రారంభించబోతున్నారు. గతంలో గాయకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా అనుభవం ఉన్న మనోజ్ కొత్త టాలెంట్ను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హీరోగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి రాకింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్న మనోజ్ మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు హీరోగానే కాక విలన్గా, కీలక పాత్రల్లో నటిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మంచు మనోజ్ సినిమాల్లో నటించడమే కాకుండా కొన్నాళ్ల క్రితం తన భార్యతో కలిసి బొమ్మల బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. తాజాగా మనోజ్ మరో కొత్త వెంచర్ మొదలుపెట్టనున్నాడు. మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ మోహనరాగ మ్యూజిక్ను ప్రారంభించబోతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మనోజ్కి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. గతంలో పోటుగాడు సినిమాలో ప్యార్ మే పడిపోయానే అనే పాటను పాడాడు. కరోనా సమయంలో కూడా అందరినీ ఉత్తేజనపరిచేలా అంతా బాగుంటాంరా అనే పాటను విడుదల చేశారు. మిస్టర్ నూకయ్య సినిమాలో పిస్తా పిస్తా, నేను మీకు తెలుసా సినిమాలో ఎన్నో, మిస్టర్ నూకయ్య సినిమాలో ప్రాణం పోయే బాధ పాటలను కూడా మనోజ్ రచించాడు. ఇలా మనోజ్కి సంగీతంలో మంచి ప్రావీణ్యమే ఉంది. గతంలో మనోజ్ పలు సినిమాలకు సంగీత విభాగంలో కూడా పనిచేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా బాస్మతి బ్లూస్కు మనోజ్ సంగీతాన్ని కూడా అందించారు. ఈ అనుభవంతోనే మనోజ్ మోహనరాగ మ్యూజిక్ అనే సంగీత వెంచర్ మొదలుపెట్టదు. ఇందులో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం, భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని లక్ష్యం అని తెలిపారు మనోజ్. మనోజ్కి, మోహన్ బాబుకి ఈ ఇద్దరికీ ఇష్టమైన రాగం మోహనరాగం. అందుకే ఈ పేరుమీదే మనోజ్ తన కొత్త వెంచర్ని ప్రారంభించారు. మంచు మనోజ్ మోహనరాగ మ్యూజిక్ తో సంగీత రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. కొత్త సంగీతానికి ప్రోత్సాహం, యువ ప్రతిభను వెలికితీయడం వంటి లక్ష్యాలతో ఈ సంస్థ భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.